ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వచ్చేసి వియర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? అసలు మా వియర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఏం ఆలోచిస్తున్నారంటే మీకు ఏ విధంగా అయినా కూడా జస్టిస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎట్లా అంటే ఒక గట్టి నిర్ణయం అనేది తీసేసుకోవాలి. ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పిన పర్సన్స్ అయినా కూడా, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళైనా కూడా అయిండొచ్చు, లేకపోతే అదర్ రిలేషన్షిప్ ఎవరైనా మెయింటైన్ చేస్తున్న వాళ్ళైనా ఉండొచ్చు. మీతోటి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారు. ఇది ఏ విధంగా అయినా కూడా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. దానికోసము వాళ్ళు ఈ చాలా దారులు వెతుకుతూ ఉన్నారు. దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్ అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పాస్ట్లో జరిగిన విషయాలని, ఆ సిచ్యువేషన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలి, పాస్ట్లో జరిగిన తప్పుల్ని మళ్ళీ చేయకూడదు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే కొంచెం భయంగా కూడా ఉంది తనకి. అంటే మిమ్మల్ని ఎక్కడ లాస్ అవుతాను అన్నది కూడా అయిండొచ్చు. అందుకు వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరము. ఇప్పుడు నేను నా లైఫ్లో నేను ఉంటే ఈ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు, ఏ విధంగా అయినా కూడా ఇక్కడి నుంచి ఒక స్టెప్ బయటికి వేసి నేను ఈ సిచ్యువేషన్ని కరెక్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలంటే ఎఫర్ట్ అవసరము. అసలు ఈ రిలేషన్షిప్ని నేను ఎంతవరకు హ్యాండిల్ చేయగలను అనేది ఆలోచిస్తూ ఉన్నారు. దానికోసమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీతోటి కమ్యూనికేషన్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కమ్యూనికేషన్ చేస్తున్నారు. అట్లా ఎందుకు అంటే వాళ్ళు ఈ విధంగా భయపడడానికి కూడా కారణం ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల, ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్లనే. ఇది వాళ్ళ రీడింగ్ అండి. దిస్ ఈస్ ఫర్ టుడే రీడింగ్. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అయిందని, అవ్వాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.